చిమ్మపూడిలోనే ఉంటాను. ఇక్కడ వ్యవసాయం చేస్తూ ఇంతకుముందు జాబ్ చేస్తూ ఇప్పుడు వ్యవసాయంలో రాజకీయాల్లో కొంచెం కీలక పాత్ర పోషిస్తూ ఉంటాను. జరగబోయే సర్పంచ్ ఎన్నికలు ఏ విధంగా ఉండబోతుంది గ్రామంలో? ఈ గ్రామంలో ఇంతకుముందు రాజకీయాలకి ఇప్పుడున్న ప్రజాపాలన రాజకీయాలకి కొంచెం చాలా వేరియేషన్ ఉంది. ఇంతకుముందు అంతా రాజకీయ ఓటర్లను బెదిరించి ఇంకా భయభ్రాంతులకు గురి చేసి ఫంక్షన్లు కట్ చేస్తాం, ఇల్లులు కట్ చేస్తాం, అది ఇది అని చెప్పి చాలా భయం పెట్టి వాళ్ళే ఓట్లు వేయించుకున్నారు. అలాంటి వాతావరణం ఇప్పుడు లేదు. అంత ప్రజలంతా స్వేచ్ఛగా ఉన్నారు. అంటే 6 గ్యారెంటీలలో ఏ ఒక్కటి అమలు కాలేదంటారు బీఆర్ఎస్ ప్రభుత్వం? అవును, వాళ్ళు 6 గ్యారెంటీలు అమలు కాలేదు అంటున్నారు. ఇప్పుడు చూసుకుంటే అధికారంలోకి వచ్చిన సోనియమ్మ జన్మదినం రోజే ఫ్రీ బస్సు స్కీము అమలు చేశారు, ఇంప్లిమెంట్ చేశారు. ఇంకోటి రైతు భరోసా కింద నిధులు లేకపోయినా కానీ ఎకరానికి 12,000 నిధులు జమ చేశారు. మళ్ళీ డిసెంబర్లో వేస్తామని చెప్పి మొన్ననే తుమ్మల గారు ప్రకటన చేశారు. ఇంకా మిగతా మహాలక్ష్మి పథకం ఒకటి పెండింగ్లోనే ఉంది. అది కూడా వీలైనంత త్వరగా చేస్తామని చెప్పి ప్రభుత్వమే చెప్తుంది. ఇంకా మిగతా గ్యాస్ సబ్సిడీ కూడా కొంతమందికి వచ్చింది, ఇంకొంతమందికి కొంచెం బ్యాంకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కొన్ని ఆగినాయి. మిగతా తులం బంగారం అది కూడా ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పుల్లో ఉందో మనం కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. గత పాలకులు ఎంత అప్పులు చేసి మీద వేసిపోయారో మన రేవంత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు వివరణ ఇస్తున్నారు. ఇప్పటికీ 75,000 కోట్ల అప్పులకి వడ్డీ కట్టినామని చెప్పి 75,000 కోట్ల వడ్డీలు కట్టినామని చెప్పి ప్రకటన చేశారు. ఇంకోటి విద్యుత్ కూడా ప్రతి ఒక్క కుటుంబానికి 200 యూనిట్ల విద్యుత్ అంటే దాదాపుగా నెలకు వచ్చేసి 700 నుంచి 800 రూపాయలు మధ్యతరగతి కుటుంబానికి కానీ పేద కుటుంబాలకు కానీ సేవ్ అవుతుంది. ఇప్పుడు సర్పంచ్గా అదేవిధంగా వార్డు మెంబర్లకి గెలిచే వాళ్ళకి అభ్యర్థులకు ఏం చెప్తారు మీరు? సర్పంచ్కి కానీ వార్డు మెంబర్లకు కానీ పోటీ చేసే అభ్యర్థులు విద్యావంతులై ఉండాలి. ప్రజలు విద్యావంతులై ఉంటేనే వాళ్ళు ఊరిని ఎలా డెవలప్ చేయాలి ఏంటి అనేది అవినీతికి తావు లేకుండా పరిపాలన చేస్తారు. ఈ గత పాలకులు వాళ్ళు నామినేషన్లు వేయకముందే ఫ్లెక్సీలు కట్టి మేము ఆ రోడ్డు పోస్తాం ఈ రోడ్డు పోస్తాం అని చెప్పి చాలా ప్రగల్భాలు పలికారు. ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరి సిఫార్సు లేకుండానే మన మంత్రివర్యులు తుమ్మల గారు దాదాపు మంచుకొండ ఈ చిమ్మపూడి నుంచి పండితాపురం రోడ్డు ఎవరు అడగకముందే డెవలప్ చేశారు. ఆల్రెడీ రోడ్డు కూడా ఓపెన్ అయింది, నడుస్తుంది సమ్మర్ నుంచే. ఇంకోటి చిమ్మపూడి నుంచి మంచుకొండ బుడిదెంపాడు వాటికి కూడా గ్రాంట్ అయ్యింది. ఇంకో 4 కోట్లు గ్రాంట్ అయ్యింది. అందువల్ల ఇక్కడ ప్రజలు గమనించి ఈ 2 సంవత్సరాల పాలన గమనించి ఈ సర్పంచ్కి కానీ వార్డు మెంబర్లకు కానీ ప్రజాపాలన అభ్యర్థులనే గెలిపించాలని మనవి చేస్తున్నాను.